ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మనల్ని ప్రేమించి ఆయన యొక్క నెమ్మది, శాంతి, సమాధానం, కృపాక్షేమములతో మనల్ని నింపి బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయనిచ్చిన మహాకృపను బట్టి, దయను బట్టి, ఆయనిచ్చిన క్షేమమును బట్టి దేవునికి మనం పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిని ఘనపరుస్తూ, ఆయన సన్నిధిలో మన ఉత్సాహంతో, ఆనందంతో, మనం సంతోషంతో ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు నమస్కారము చేయుచు ఆయన నామమంతటికి దేవాది దేవుణ్ణి మరి ఘనత మహిమలు ఆయనకే చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన కృపా సత్యములు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు. అంతేకాకుండా మన ప్రాణములకు ఆయన ధైర్యం ఇచ్చి, ఆయన మనల్ని నెమ్మది, శాంతి, సమాధానంతో మనల్ని నింపి బలపరిచే గొప్ప దేవుడు. ఆయన రాజాది రాజు, మహాగణుడు, మహోన్నతుడు, మహా మహాదేవుడు ఆయన. అటువంటి దేవుడిని మనం పూజిస్తున్నప్పుడు, ఆయన్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తుంటాడు. ఆరాధనలోకి మనం అడుగు పెడదాం. ఆరాధన మన ప్రారంభ ప్రార్థన ద్వారా మనం చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవుడవు, మహోన్నతుడు అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా అయ్యా నీకు కరుణ రెక్కల చేత మమ్మల్ని భద్రపరిచి నీ కృపాక్షేమములు ఇచ్చి మాకు ఆరోగ్యాలు ఇచ్చి దేవా ఇదిగో సాయంకాల సమయమందు దేవా నీ పాద సన్నిధిలో చేరడానికి దేవా అయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వే దేవా దేవాది దేవుడు దేవా రాజాది రాజు దేవా ఇజ్రాయేలు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రాహాం దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇస్సాకు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయాని జాలితో మమ్మల్ని ఆవరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహాకనికరాని మహాకరుణ కటాక్షాలను దేవా మా మీద చూపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపలో దాయిలో నీ కృపా సత్యములతో దేవా మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ధైర్యాన్ని పుట్టిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణాలన్నీ జీవమూటలో దాచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమి రుణం తీర్చుకోగలం దేవా. అయ్యా ఇదిగో మా స్తుతుల మీద ఆశీనుకమడి వచ్చున్నానయ్యా. మా స్తుతి నైవేద్యం నీ పాదాల చెందుకు దేవా చేర్చుకోవడుచున్నానయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం స్తోత్రం అని దేవా నిన్ను గణపరిచే విధంగా దేవా పరిశుద్ధుడు 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 అని దేవా నిత్యము దేవదూతుల చేత కొనియాడబడుచున్నవాడా. ఇదిగో మేము చేసే స్థుతుల మీద దేవా మా ఆస్తిని కమ్మని అడుగుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తన మా ఆరామంతని చేతిగా అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించబడుచున్నానయ్యా. అయ్యా ఉన్నవాడు అనువాడైన రాజా ఇదిగో తండ్రి మా మధ్య నువ్వు ఉండబడుచున్నానయ్యా. నీ ఆత్మదే దేవా ఉంచబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నారు. అయ్యా నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరచడొచ్చున్నాను. నీ జీవాహారంతో దేవా మా హృదయాలకు తృప్తి దాయిచ్చేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ వాక్యం బలమైనదయ్యా. మాకు ఇదిగో తండ్రి శక్తి గల ఆహారంతో దేవా మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. నీవే మాకు పోషకుడు ఎన్నో దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతవరకు దేవా మటహిల సంఘాన్ని అంతటిని దేవా నువ్వు దీవించి ఆశ్రయిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవా ఇదిగో నీ స్వరం వెళుతున్నప్పుడు దేవా నీ ఆత్మ కార్యం అద్భుత కార్యం దేవా జరిగి చూడొచ్చున్నాను. వారి హృదయాలతో దేవా ఇదిగో కావాల్సిన దేవా తెప్పరిల్లే మాటలు దాయిచ్చేయమడొచ్చున్నాను. వారికి కావాల్సిన వారి హృదయాలకు కావాల్సిన దేవా తృప్తి గల మాటలు దాయిచ్చేయమడొచ్చున్నాను. ఆదరణ కలిగిన మాటలతో దేవా అయ్యా అక్కడ నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. దేవా నీవే వారిని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచబడొచ్చున్నాను.
మహిమా స్వరూపుడా, ఇదిగో తండ్రి మా ఆరాధన అంతట్లో నువ్వుండి దేవా, ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి మొట్టమొదటిగా ఆరాధనలో పాట, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా అని పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. అనదనైన నేను వెదకి వచ్చితివి, ఆదరించి కౌగలించి హత్తుకుంటివి. అనదనైన నన్ను వెదకి వచ్చితివి, ఆదరించి కౌగలించి హత్తుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకం తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకుంటివి. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. నడుచుచున్న మార్గమం యోచించగా కన్నీటితో వందనాలు తెలుపుతున్నయ్యా. నడుచుచున్న మార్గమన్ యోచించగా కన్నీటితో వందనాలు తెలుపుతున్నయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది,
నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. ప్రభువు చెయ్యవలసినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. ప్రభువు చెయ్యవలసినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అవునయ్యా, రాజాది రాజవైదేవా, దేవాది దేవుడు వేదేవా, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ కృపతో దేవా మమ్మల్ని ఆదరించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ హక్కున చేర్చుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. తల్లి గర్భమందే దేవా, అనాది సంకల్పంలోనే దేవా మమ్మల్ని ఇదిగో నీ కొరకు ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణామయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, దయామయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, ప్రేమామయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. క్షమించే దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ క్షమించి దేవా నీ పాదాల చెంత చేయడానికి కృప చూపిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పది నాయనా. అయ్యా ఇదిగో నువ్వు ఊహించలేని మేళ్లతో ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి నీ దేవాని సన్నిధికి నింపుతున్న తీసుకొస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా స్తుతుల మీద ఆశంగా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండగా దేవా మా మధ్యకి దేవా భూమి నుండి దిగి రమ్మని అడుగుచ్చు దేవా. నీ పాదాల చెంత చేయడానికి కృప చూపించిన వాడా, మమ్మల్ని బలపరిచిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగిపోయింది నా పరమ తండ్రి, ఆమేన్. రెండో పాట పాడుకుందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అని పాట పాడుకుంటూ స్తుతిద్దాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజుని, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీ, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు మమ్ము నడిపిన మా కాపరి. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మర్వలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీ, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీ, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మర్వలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మర్వలేను. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీ, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాదిరాజువు నీ, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. రాజాది రాజా, నిత్యముని స్తుతించిన దేవా, అయ్యా నీ రుణం తీర్చలేమయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా జీవగల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను, జీవాధిపతి నీ కొందనాలు చెల్లిస్తున్నాను, జీవజలముల ఊట ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా జీవజలముల బొగ్గ యొద్దకు దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ ప్రేమతో దేవా మమ్మల్ని సన్నిధికి చేర్చుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జీవాన్నిచ్చి దేవా మమ్మల్ని చిగురింపజేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పచ్చని ఒలివ మొక్కల వలె దేవా మమ్మల్ని దీవిస్తున్నవాడా, ఆశ్రయిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా సంపన్నుడై దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపకై, నీ దేవునికై, నీ ఆశీర్వాదాలకై దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సాయంకాలపు ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో, దీవెనతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని తాకిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యకి వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యంలోకి వెళ్తుడుగా దేవా ఈ వాక్యముతో మమ్మల్ని దర్శించబడొచ్చున్నాను. నీ జీవ వాక్కుతో దేవా మా హృదయాలకు కావాల్సిన దేవా జీవ మన్నాను దాచిబడొచ్చున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కరుణ గల సంపన్నుతో దేవ మమ్మల్ని నింపి దేవా సమస్తము మా కొరకై దేవా నువ్వు ఏర్పరిచి దీవించి ఆశించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఆది నుండి అంతం వరకు దేవా మా ఆరాధన అంతటికి నువ్వు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం.
ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో దేవుని మాటలు ధ్యానించేటటువంటి ఈ సమయానికి మనం చేరుకున్నాం. కాబట్టి మరి ఈరోజు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభువా, ఆరాధన అంతట్లో అయినా మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్వరాలు ఎత్తి మిమ్మల్ని మహింపరిచే కృప మీరు మాకు దయచేశారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కొద్ది నిమిషంలో నీ పరిశుద్ధ లేఖనములలో నుండి ప్రభువా మేము మీ మాటలను మేము ధ్యానం చేయనే ఉండగా దేవా, మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి దేవా. సూటిగోవా మాతో మాట్లాడమని, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి మాటలు దేవా ఈ రాత్రి మాకు దయచేయమని ప్రభువా, మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, ఇది మనందరికీ మరి బాగా తెలిసినటువంటి వాక్య భాగం. అనేక పర్యాయములు మనందరము కూడా విన్నటువంటి వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ గెన్నేసరేతు అనబడేటటువంటి ఆ సరస్సు, గెల్లియా సముద్రం అంటాం కదా, మరి ఆ సరస్సు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి 2 దోణెలను ఆయన చూస్తాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెత్తు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుండెను. ఆయన చూడండి మరి చదవబడినటువంటి వాక్య భాగంలో జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నీసరెత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనుదృష్టి దేని మీద పడింది అంటే ఆ సరస్సు తీరములో ఉన్నటువంటి 2 ఖాళీ దోణెల మీద పడింది. అప్పటికే జన సమూహాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద పడిపోతున్నారంట. ఆయన చెప్పేటటువంటి వాక్యం వింటూ దేవుడు మరి వారందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అంతకుముందే ఆయన యూదయ సమాజ మందిరాలలో అన్నిటిలో కూడా ఆయన తిరుగుతూ మరి వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తాడు. అలాంటి సమయంలో ఎప్పుడైతే ఈ 2 దోణులను యేసుక్రీస్తు ప్రభువారు చూస్తారో, మరి ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, సీమోను పేతురుదైనటువంటి ఒక దోణి ఎక్కి ఆయన దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి
కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఈ రెండు ఈ దోణిల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు రాత్రంతా శ్రమపడి రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించి, వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత చివరికి వారి యొక్క వలలను వారు కడుక్కుంటున్నారు. ఆ వలలను వారు శుభ్రపరుచుకుంటుండగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలను చూస్తారు. ఖాళీగా ఉన్నటువంటి ఆ దోణిలను చూసి సీమోను యొక్క దోణిలోనికి ఆయన ఎక్కి మరి అక్కడ కొంచెము త్రోయమని చెప్పి అందులో కూర్చుండి మరలా వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి జన సమూహములకు బోధించుచున్నాడు. ఆయన బోధించి మరి చాలించిన తరువాత ఆ పేతురు మరి ఇంకా మిగతా జాలర్లు కూడా చూస్తూ ఉన్నారు. ఈయనెవరో బోధకుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. జన సమూహంతో పాటు కూడా ఉన్నటువంటి ఈ జాలర్లు కూడా ఆ మాటలు వింటూ ఉన్నారు. అందులో ఆల్రెడీ అంతకు ముందు మనం చూస్తే గనక లూకాసు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో 4వ అధ్యాయం 40వ వచనంలో సూర్యుడు అస్తమిస్తుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్దనుండురో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ దోణిలో ప్రసంగం చేయడానికంటే ముందు మరి వ్రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, మరి అనేకమైనటువంటి దెయ్యం పట్టిన వారిని, రోగముల చేత పీడింపబడుచున్న వారిని, వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ఆయన ఆ రోగుల మీద తన చేతులుంచి వారందరినీ కూడా స్వస్థపరిచాడు. దెయ్యాలు అంటున్నాయంట, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి ఆ దెయ్యాలు అనేకులను వదిలి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు అంటే పేతురు గారు చూస్తున్నారు. ఆ పై వచనంలో 38వ వచనంలో మనం చదివితే, ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. చూడండి, మరి సీమోను పేతురు గారి యొక్క అత్తగారు మరి జ్వరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములలో వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన బయలుదేరి ఈ సీమోను పేతురింటికి వెళ్తారు. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఎవరు మనవి చేశారు? సీమోనే మనవి చేశాడు. ప్రభువా, మరి మా అత్తగారు జ్వరంతో పడుంది, మరి ఆమెను స్వస్థపరచు అని చెప్పి మనవి చేసుకున్నప్పుడు ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే యేసుక్రీస్తు ప్రభువారు జ్వరాన్ని గద్దించారంట. జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. టక్కన మరి ఆ రోగం పారిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గద్దిస్తారో వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఉపచారం చేస్తుందండి అత్తగారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత పేతురు గారికి ఈ బోధకుడు ఎవరో గొప్ప శక్తి కలిగిన వాడు అని ఒక అవగాహన ఆల్రెడీ వచ్చింది. ఆ తర్వాత రోజు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెన్నేసరతు సరస్సు తీరానికి వెళ్ళడం, అక్కడ ఖాళీగా ఉన్నటువంటి 2 దోణిలను చూడడం, మరి ఆ దోణిలలో సీమోనుదైనటువంటి ఒక దోణిలోనికి ఆయన ఎక్కడం, మరి వీరందరికీ కూడా వాక్యాన్ని బోధించడం, ఇవన్నీ జరిగిపోయినాయి.
ఇవంతా జరిగిన తర్వాత ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, నాకు చాలాసార్లు ఆ ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేది. ఎందుకని ఈయన చెప్పినప్పుడు రాత్రంతా వాళ్ళు ఫిషర్ మ్యాన్స్, ఈయన ఒక వడ్రంగి, ఈయన ఒక కార్పెంటర్, వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ వాళ్ళు. అలాంటిది వాళ్ళు రాత్రంతా సముద్రం లోపలికంటా వెళ్ళి, చేపలు ఎప్పుడు కూడా ఎక్కడ దొరుకుతాయంటే సముద్రం లోపల దొరుకుతాయి. అందుకే మత్స్యకారులు లోపలికంటా వెళ్ళి అక్కడ వలలు వేస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈయన వాక్యాన్ని బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, చూడండి ఇప్పుడు సీమోను యొక్క పరిస్థితి ఏంటి? మామూలుగా అయితే విసుక్కోవాలి, మేము ఆల్రెడీ ప్రయత్నించామండి, ఇంకా మళ్ళీ మేము వెళ్ళలేం, అదిగో అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ తెల్లారిపోయింది, తెల్లవారిన తర్వాత చేపలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పుండేవాడు మామూలుగా అయితే. కానీ ముందు రోజు ఏం జరిగింది? అత్తగారికి జ్వరం వచ్చింది, ప్రభువారు ఆ ఇంటికి వచ్చారు. అత్తకి జ్వరం మరి ఎగిరిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు గద్దించగానే జ్వరం ఆమెను విడిచిపెట్టి పారిపోయింది. అలాగే నానా విధమైనటువంటి రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎక్కడెక్కడి నుంచో, ఎవరెవరి వద్ద నుండో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు. దెయ్యాలు పట్టిన వారు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దెయ్యాలు విడిచిపెట్టి పారిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను వినకుండా ఎలా ఉండగలడు పేతురు? అందుకే మన విశ్వాస జీవితంలో కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనేకులు సాక్ష్యాలు చెబుతున్నారు. వెలుగెత్తి యేసుక్రీస్తు ప్రభువారిని బాహాటముగా వారు కొనియాడుతున్నారు, ఆయన అద్భుత కార్యములను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం. దేవుని కార్యాలు వింటాం, అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు వాళ్ళ జీవితంలో అంటాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనము దేవుడు చెప్పినటువంటి మాటను వినడానికి ఆలోచిస్తాం. అయితే ఇక్కడ మరి పేతురు గారు ఆ మనసులో అన్ని ఉన్నాయి ఆయనకి. ఈయన ఎంత గొప్ప బోధకుడో అవన్నీ కూడా ఆయన చూశాడు. ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేశాడు. అందును బట్టి ఈయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి నీ యొక్క ఆ పడవను, దోణెను లోపలికి లోతునకు నడిపించు అని చెప్పినప్పుడు అప్పటికి కూడా, ఇవన్నీ చూసినప్పటికీ కూడా సీమోను ఏమంటున్నాడు 5వ వచనంలో? సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పెను. చూడండి, వెయ్యమనగానే, దోణెను లోతునకు నడిపించమనగానే ఆయన ఏమి నడిపించలేదు. ఆయన ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాడు అక్కడ. మేము ఆల్రెడీ ప్రయత్నించాం ప్రభువా, రాత్రంతా ప్రయత్నించాం, ఒక్క చేప కూడా దొరకలేదు. బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఒక బోధకుడిగా, ఒక దైవ కుమారుడిగా, ఒక దైవజనుడిగా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున వేస్తాను అని చెప్పి ఏం చేస్తాడు? దోణెను లోతునకు నడిపిస్తాడు. వారాలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లోతునకు నడిపించను. యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు దోణెను లోతునకు నడిపించు.
ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే లోతునకు నడిపించడం అనేది ప్రాముఖ్యమైనది. దేవుని మాట వినడం అనేది ప్రాముఖ్యమైనది. అందరూ అందరూ భక్తి కలిగిన వారే. అయితే మన భక్తిని మనము పైపైన పైపైన అంచుల వరకే మనము ఉంచేవారిగా కాకుండా, మన భక్తి గల జీవితంలో మనము లోతునకు గనక వెళ్ళగలిగితే, మన ఆత్మీయ జీవితంలో మనము లోతునకి వెళ్ళగలిగితే, వీ హ్యావ్ టు గో ఇన్ టు డీపర్. మనం ఎంత లోతుగా మనము భక్తి చేయగలిగితే, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి కలిగినటువంటి జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక అనుభవం ఏంటంటే లోతునకు నడిపించడం. లోతుకు వెళ్ళాలి, మనం లోతునకు వెళ్ళాలి. దేవుణ్ణి మనము ఎంతకాలము కూడా పై పై మాటలతోటి మనము దేవుణ్ణి కొనియాడేవారిగా, లేదంటే పై పై మాటలతోటి నీ భక్తి యొక్క లోతంతా అంటే నువ్వేం చెప్పగలవు? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని విశ్వాసులమని చెప్పుకునేటటువంటి వారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు లోతునకు నడిపించగలిగావా? నువ్వెంత లోతుకు వెళ్ళగలిగావు నీ భక్తి కలిగిన జీవితంలో? నువ్వు ఒడ్డునే ఉంటున్నావా ఇంకా, లేకపోతే లోతునకి వెళ్ళగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, నీవు దోణెను లోతునకు నడిపించు. సో లోతునకు వెళ్ళినప్పుడు నీ దేవునితో నీకున్నటువంటి అనుబంధము లోతునకు వెళ్ళినప్పుడు, డీపర్ రిలేషన్షిప్ ని, ద ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ నువ్వు గనక మెయింటైన్ చెయ్యగలిగితే ఏం జరుగుతాయి? ఏం జరుగుతాయి? లోతునకు మనం వెళ్ళగలిగితే, లోతునకు మనము నడిపించగలిగితే, అప్పుడు చూడండి, వీళ్ళు ఒబే చేశారు. లోతునకు వెళ్ళమన్నప్పుడు, అయ్యా నువ్వు చెప్పే లోతు ఇక్కడే, మేము ఆల్రెడీ 2 కిలోమీటర్ల లోతుకెళ్ళి వచ్చాం. కొంతమంది చూడండి, ఏదన్నా దేవుడి వాక్యము ద్వారా మాట్లాడితే వాళ్ళు వెంటనే కౌంటర్ వేస్తారు. మీరు చెప్పేది ఇంతవరకే, మేము ఆల్రెడీ అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాం, మేము 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వేసేసాం, మీరు అనే లోతు ఇక్కడే, కొంచెం లోతుకి వెళ్ళమంటున్నారు మీరు, మేము ఆల్రెడీ చాలా లోతుకి వెళ్ళాం. వారు తమ అవిశ్వాసము వలన వారు ఏమీ పొందుకోలేకపోయారు. ఆ గ్రామంలో, ఆ ఊర్లో యేసుక్రీస్తు ప్రభువారు వారి అవిశ్వాసమును బట్టి ఆ ఊర్లో ఏ కార్యములు చేయలేదని చెప్పి రాయబడి ఉంటుంది ఒక చోట. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి అందరూ నమ్ముతున్నారు, నువ్వు ఎంత బలంగా నమ్మగలుగుతున్నావు? ద ఫెయిత్ ఈజ్ ఓన్లీ ద మ్యాటర్. ఆవగింజంత విశ్వాసము కలిగి నీవు ఈ కొండను అటు పక్కకి వెళ్ళి పడమంటే అది పడుతుంది అంటానికి, హౌ ఇట్ వర్క్స్? ఇట్ వర్క్స్ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ లోతైనటువంటి భక్తి మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతాయి. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా. చూడండి, ఎప్పుడైతే నువ్వు భక్తి కలిగినటువంటి జీవితంలో లోతుగా వెళ్ళగలుగుతావో, డీప్గా నీ దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఆ సమృద్ధిని ఇచ్చేస్తాడు మనకి. విస్తారమైనటువంటి దీవెనలు మన జీవితంలోకి వచ్చేస్తాయి. మరి అక్కడ ఏమీ లేదు, ఆ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి ఆ 2 ఖాళీ దోణెలు కూడా, మరి చూడు, ఎప్పుడైతే భక్తి కలిగినటువంటి జీవితంలో
లోతుకి వెళ్ళగలిగాడో సీమోను, వెంటనే ఆ ఖాళీగా ఉన్నటువంటి బోట్లు కాస్త 2 దోణులు కూడా మరి నిండుగా చేపలతో నిండిపోయినాయి. మరి ప్రవక్త, అమ్మా నీ దగ్గర కుండలు ఏమన్నా ఉన్నాయా అన్నప్పుడు, లేవండి అంటే, నువ్వు మరి ఈ చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి నువ్వు కుండలు తెచ్చుకో, ఖాళీ కుండలు అన్నప్పుడు, ఇదేంటండి మీరు ఏదన్నా ఇస్తే ధనం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, కానీ ఎల్లి మీరు ఎరువుకి ఖాళీ కుండలు తెచ్చుకోమంటున్నారేంటి అని ఆమె ప్రశ్నించలేదు. అంటే ఆమె ప్రవక్త మీద నమ్మకాన్ని ఉంచింది, విధేయతను చూపించింది. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో దేవుని మాటలకి, ఖాళీ కుండలు కాస్త నిండు కుండలుగా మారిపోతాయి. ఖాళీ దోణులు కాస్త నిండు దోణులుగా మారిపోతాయి. కాబట్టి నీ భక్తి కలిగినటువంటి జీవితములో నువ్వు లోతునకు వెళ్ళగలిగితే దేవుడు చేసే అద్భుతం ఏంటంటే, మరి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. లెక్కకు మించినటువంటి చేపలు, విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత లోతుగా నా దేవునితో నేను అనుబంధాన్ని కలిగి ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకున్నటువంటి భక్తి యొక్క లోతెంత? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారితో నాకున్నటువంటి ఈ భక్తిలో ఈరోజు ఉన్నటువంటి లోతెంత? ఒకవేళ 10 సంవత్సరాల క్రితము నీ భక్తి యొక్క లోతు ఎక్కువ ఉండి ఇప్పుడు గనక లోతు తక్కువ ఉంటే గనక మనము దేవుని కార్యాలను మన జీవితంలో విస్తారమైనటువంటి సమృద్ధిని మనం మిస్ అయిపోతున్నాం. అలా కాకుండా అప్పుడు ఎంత భక్తి ఉందో 10 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఇప్పుడు అంతే భక్తి ఉంటే అప్పుడు కూడా ఉపయోగం లేదు. అంటే నీ భక్తి లోతుగా వెళ్ళలేకపోతుంది, ఎక్కువగా డీప్గా మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. మనం చదివాం, దేవుని యొక్క వాత్సల్యత మన ఎడల అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. రోజు రోజుకి మన మీద ఎక్కువ ప్రేమ, రోజు రోజుకి ఎక్కువ వాత్సల్యత దేవునికి మన మీద పుడుతుంది. మరి మన దేవుడు మన మీద రోజు రోజుకి ఆయన ప్రేమను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనము ఆయన మీద ఉన్నటువంటి భక్తిని పెంచుకోకపోతే, రోజు రోజుకి మనము లోతైనటువంటి ఆ భక్తిలోకి మనం వెళ్ళలేకపోతే, మనము ఎలాగా మరి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం? ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని పేతురు ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, నువ్వెప్పుడైతే లోతైనటువంటి భక్తిని కలిగి ఉంటావో, మన జీవితంలో జరిగేటటువంటి కార్యాలు ఏంటి అంటే, లోతైన భక్తి కలిగిన వారు దేవుని మాటకు లోబడతారు. ద ఫస్ట్ థింగ్, లోతైనటువంటి భక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనం దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపిస్తాం. లోతుకు నడిపించమన్నప్పుడు ఇతను లోతునకు నడిపించుట ద్వారా ఇతను ఏం చేయగలిగాడంటే, దేవుని యొక్క మాటలకు విధేయతను చూపించగలిగాడు. ఒకటి, నీవు దేవుని మాటలకు విధేయత చూపించే గుణం నీలో వస్తుంది ఎప్పుడంటే నువ్వు లోతుకు నడిపించగలిగితే.
రెండవది నీ జీవితంలో జరిగేది ఏంటంటే మరి ఆ వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టడం. అంటే విస్తారమైనటువంటి దీవెనాశీర్వాదాలు నీ జీవితంలోకి వచ్చేస్తాయి. లోతైనటువంటి భక్తిని మనం కలిగి ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే మొదట దేవునికి లోబడే గుణం వస్తుంది. రెండు, విస్తారమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. మూడోది ఏంటంటే ఎప్పుడైతే ఈ దోణిలు మునిగిపోయినట్లు నింపేశారో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, నువ్వు లోతైనటువంటి భక్తిని కలిగి ఉన్నప్పుడు మొదట నువ్వు దేవుని మాటకు విధేయత చూపించగలుగుతావు. రెండు, దేవుని చేసేటటువంటి అద్భుత కార్యాలను నీ కళ్ళారా నువ్వు చూడగలుగుతావు. మూడోది ఏంటంటే నువ్వు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నీ జీవితంలో ఒప్పుకోగలుగుతావు. వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడు. హీ నీల్ డౌన్, మోకాళ్ళ మీద పడిపోయి, యేసయ్యా నన్ను విడిచిపోయి అనే పాపాత్ముణ్ణి. పాపము ఒప్పుకొనుటే మారు మనస్సు. నువ్వు లోతైనటువంటి భక్తి కలిగి ఉంటే గనక నీ జీవితంలో జరిగే మూడో కార్యం ఏంటంటే నువ్వు మారు మనస్సు పొందుకోగలుగుతావు. మారు మనస్సు పొందుకోగలుగుతావు. సిద్ధపాటుతో కూడినటువంటి మారు మనస్సును మనము కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలోనికి, దేవుని యొక్క రెండవ రాకడలోనికి మనము ప్రవేశించాలంటే మనకి మారు మనసు అవసరం. చూడండి, మరి అప్పుడు వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడు. మోకాళ్ళ ఎదుట సాగిల పడిపోయి, ప్రభువా నన్ను విడిచిపోమ్మయ్యా, నేను పాపాత్ముడయ్యా, నేను నేను పాపం చేసిన వాడినయ్యా. లోతునకు నడిపించుటలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు. సంవత్సరాల తరబడి మనం భక్తి చేస్తూ కూడా మనము మన భక్తి కలిగినటువంటి జీవితంలో లోతునకు వెళ్ళలేకపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం. దేవుని యెడల విధేయతని మిస్ అయిపోతాం. దేవుడిచ్చేటటువంటి విస్తారమైన ఆశీర్వాదాల్ని మనం మిస్ అయిపోతాం. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు నీవు దోణెను లోతునకు నడిపించమన్నప్పుడు, సారీ ప్రభువా, ఆల్రెడీ రాత్రంతా అలసిపోయాం, ఇంక చాలు ఒకవేళ అని ఉండుంటే మరి పేతురు జీవితంలో తర్వాత జరిగినవి అన్ని మిస్ అయిపోయేవాడు. ఆ రెండు ఖాళీ దోణెల నిండా వలలు పిగిలిపోయేంతలా పడేటటువంటి ఆ చేపలు పడుండేవి కాదు. దేవుని మాటలకు విధేయత చూపించగలిగేవాడు కాదు. విస్మయము చెందేవాడు కాదు. తన పాపాలను ఒప్పుకుని మోకాళ్ళ మీద పడేటటువంటి వాడు కాదు. ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరగాలంటే మనము లోతునకు వెళ్ళాలి. మన భక్తి గల జీవితం ప్రతిరోజు, దేవా నేను నీతో, అందుకే ఆయన ఏమంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఈ తీగలు ద్రాక్షావల్లితో ఊరికే పై పైన అంటుకట్టబడి ఉండాలా, లోపల నుంచి అంటుకట్టబడి ఉండాలా. లోపల నుంచి అంటు కట్టబడినప్పుడే ఆ మొక్కలో ఉన్నటువంటి సారము, ఆ మొక్కలో ఉన్నటువంటి జీవము, ఆ మొక్కలో ఉన్నటువంటి ఫలములు ఇవన్నీ కూడా తీగలకు కూడా కాపాడుతాయి. కాబట్టి మనం ఎంత డీప్ గా దేవుడితో కనెక్ట్ అయితే అంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిపోతాయి. ఒకటి, మనం విధేయత చూపించగలుగుతాం. రెండు, విస్తారముగా దీవించబడతాం. మూడు, విస్మయాన్ని మనము పొందగలుగుతాం. నాలుగు, మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతాం. అన్నిటికంటే ప్రాముఖ్యం ఇది. పాపాలను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలా మందికి వారి పాపం వారు ఒప్పుకోరు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు, మీరు మీ పాపములను కప్పుకొనక ఒప్పుకొనుడి. ఎందుకు రాయించాడు ఆ మాట అంటే, మనుషుల యొక్క నైజం ఏంటంటే తాము చేసినటువంటి పాపములను కప్పుకుంటారు, ఒప్పుకోలేరు. కానీ నువ్వు దేవునితో భక్తిలో లోతునకు వెళ్ళగలిగితే అప్పుడు ఏమవుద్దంటే నువ్వు పాపాలను ఒప్పుకుంటావు. నువ్వు పాపాలను ఒప్పుకోగలుగుతావు. మనం పాపాలను ఒప్పుకున్నప్పుడే కదా మన పాపాలు క్షమించబడతాయి. నేను పాపినని ఒప్పుకోకపోతే
నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? కాబట్టి వెంటనే చూడండి, పేతురు జీవితంలో జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అద్భుతాలు. ఒకటి, ఒబీడియన్స్ వచ్చేసింది అతనిలోనికి. 2, విస్తారమైనటువంటి బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. 3, విస్మయము, ఆశ్చర్యము, అద్భుతం రాగలిగింది. 4, మారు మనసు రాగలిగింది. అతను పాపాల్ని ఒప్పుకోగలిగాడు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. ఎందుకింత దీవెన ఆశీర్వాదాలు ప్రభువా నాకు? ఎందుకు నన్ను ఇలా నువ్వు దీవించగలుగుతున్నావు? నేను నేను పట్టరాని ఇన్ని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏ పాటిదని మరి భక్తుడు అడిగినప్పుడు, ఇంతగా నీవు నన్ను దీవించుటకు నేను ఎంతటి వాడనయ్యా? నా ఇల్లు ఏ పాటిదయ్యా? మనం అడగగలుగుతాం, దేవుణ్ణి పొందుకోగలుగుతాం. సౌలు అడిగాడు, అసలు నా కుటుంబం ఎలాంటిది? నేను పుట్టినటువంటి గోత్రం ఎలాంటిది? బెన్యామీను గోత్రంలో పుట్టాను, అందున నా ఇంటి వారు ఎలాంటి వాళ్ళు? గోత్రమే అల్పమైనటువంటి గోత్రం అయితే, ఆ గోత్రంలో పుట్టిన నా కుటుంబం ఇంకా అల్పమైంది. ఆ గోత్రంలో ఇంకా మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ నా ఇల్లు ఏ పాటిదయ్యా? నా కుటుంబం గురించి నీకు తెలుసు కదా, నన్ను రాజుగా చేస్తానంటావేంటి? పాపములను ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయుందువని సీయోనుతో చెప్పెను. చూడండి, ఎప్పుడైతే దేవునితో మనము లోతుగా కనెక్ట్ అవ్వగలుగుతామో, నీ 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 దోణను లోతునకు నడిపించమన్నాడు. మనము లోతుగా దేవునితో గనక మనము మన భక్తి కలిగినటువంటి జీవితంలో వెళ్ళగలిగితే మనకి ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు దాకా నువ్వు ఓన్లీ చేపలు పట్టేటటువంటి జాలరుగా ఉన్నావు పేతురు. అయితే నా మాటకు నువ్వు లోబడ్డావు చూడు, లోతునకు నడిపించావు చూడు, లోతైనటువంటి భక్తిని నా ఎడల నువ్వు కనపరిచావు చూడు, అందును బట్టి నేను నిన్ను మనుష్యులను పట్టేటటువంటి జాలరుగా మార్చేస్తున్నాను. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. చూడండి, అంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లోంచి పరలోక సంబంధమైనటువంటి ఉద్యోగంలోకి మనం ప్రమోట్ అయిపోతాం. అది చాలా ప్రాముఖ్యమైనది. నేను చేసే ఉద్యోగము నాకు అవసరమే బ్రతకడానికి లోకంలో, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రమోషన్ ఏంటంటే ఈ వాక్యమును ప్రకటించుట, ఆయన సువార్తను ప్రకటించుట, కొంతమందినైనా దేవుని తట్టు త్రిప్పుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుడు మరి ఈ తెహిల సంఘము ద్వారా నాకు ఇచ్చినటువంటి ఆ ప్రమోషన్ ఏంటి అంటే, ఇదిగో పేతురికి ఇచ్చినట్టుగా ఈ రోజు నుండి నీవు మనుష్యులను పట్టు జాలరిగా చేస్తా. ఎప్పుడైతే మనము దేవుని గవర్నమెంట్ లో ఉద్యోగం సంపాదించేసుకున్నాం అనుకోండి, ఇన్ ద గాడ్స్ కింగ్డమ్ లో గనక మనము ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగితే అది ఎన్నటెన్నటికీ కూడా శాశ్వతమైనది. అది చూడండి, లోతైన భక్తి కలిగి ఉన్నప్పుడు జరిగేటటువంటిది ఇంకొక విషయాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, 5వ అధ్యాయం 11వ వచనంలో, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎస్, చూడండి, ఇప్పుడు 2
దోణెల నిండా మునిగిపోయేంతలా 2 దోణెలు కూడా మునుగునట్లు 2 దోణెలు మునుగునట్లు వారు నింపేశారు చేపలతోటి. ఇప్పుడు 2 దోణెలు కూడా నిండిపోయిన తర్వాత ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యం. నీ 2 దోణెలు కూడా దేవుడు నింపేసిన తర్వాత పేతురు ఆ 2 దోణెల్లో ఉన్న చేపల్ని తీసుకెళ్లి చక్కగా మరి అమ్ముకుని వ్యాపారం చేసుకోవాల. ఆ 2 దోణెల నిండా ఉన్నటువంటి చేపలను ఆ సముద్రంలోనే విడిచిపెట్టేలా. సముద్రంలోనూ విడిచిపెట్టేలేదు. ఈ 2 దోణెలు నావే. నా జీవిత కాలంలో పట్టలేని చేపలు ఈ ఒక్క ట్రిప్ లో నేను పట్టగలిగాను కాబట్టి ఇవన్నీ అమ్మేసుకుంటే నాకు బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తుందని పేతురు అనుకోలే. పేతురు ఏం చేశాడంటే వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, ఇప్పుడు మరి దోణెలను దరికి చేర్చాడంటే ఆ 2 దోణెల నిండా ఉన్నటువంటి చేపలు ఎవరు తినుంటారు? 2 దోణెల నిండా చేపలు పట్టేశారు. ఆ 2 దోణెల నిండా ఉన్న చేపలు, ఆ చేపలతో నిండుగా ఉన్నటువంటి దోణెల్ని సముద్రంలో విడిచిపెట్టేయలేదు. తీసుకొచ్చి మరి ఆ ఒడ్డున దరికి చేర్చేశారు. ఇప్పుడు ఆ దరికి చేర్చబడినటువంటి ఆ చేపలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా. అంటే నీవు నేను లోతైనటువంటి భక్తిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతలా ఆశీర్వదిస్తాడంటే విస్తారముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము విస్మయం పొందేలాగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము విభ్రాంతి నొందేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవన్నీ ఆశీర్వదించిన తర్వాత అవి తీసుకెళ్లి మనం జనానికి పంచిపెట్టేసేలా ఉంచుతాడు. ఒక్క చేప కూడా పడలేదయ్యా. రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా. దేనికోసం శ్రమ పడ్డారు? ఆ చేపల కోసమే కదా. మరి రాత్రంతా శ్రమపడి ఒక్క చేప కూడా దొరకని వాళ్ళకి 2 దోణెల నిండా చేపలు దొరికినప్పుడు వాళ్ళు ఆ చేపలు తీసుకుని వెళ్ళిపోవాలి కదా. ఆ చేపల్ని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరే. ప్రైజ్ ద లార్డ్. మనము భక్తి గల జీవితంలో లోతుకి వెళ్ళగలిగితే జరిగే అద్భుతాలు ఏంటంటే, మనము దేవుడు మనల్ని ఎంతలా దీవిస్తాడంటే మన దీవెనలు తలుచుకుంటూ ఉంటేనే మనకు రోజులైతుంది. దేవా, ఎన్ని కార్యాలయ్యా నా జీవితంలో నువ్వు చేసినవి, 1, 2 నేను చెప్పలేనయ్యా. ఎందుకు ఇలాగా? నీకు ఒక్క ఇల్లు కావాలని కోరుకుంటే నీకు 10 ఇళ్ళు ఇస్తాడు. ఒక్క కారు కావాలని కోరుకుంటే 10 కార్లు ఇస్తాడు. ఒక్క సంఘం కావాలని నువ్వు కోరుకుంటే 100 సంఘాలు ఇస్తాడు నీకు. నిన్ను మనుష్యులను పట్టేటటువంటి జాలరిగా ఆయన మార్చేస్తాడు. బట్ వీటన్ని నీ జీవితంలో జరగాలంటే కావలసింది ఏంటంటే నీ భక్తి గల జీవితంలో నువ్వు కొంచెం లోతుకి వెళ్ళగలుగుతావా? కొంచెం లోతుకు నడిపించగలుగుతావా? దేవునితో నీకున్న బంధాన్ని కొంచెం లోతుగా కొనసాగించగలుగుతావా? నీ లోతైనటువంటి భక్తి ఏం చేస్తుందంటే నిన్ను విస్మయము చెందేలా చేస్తుంది. పట్టిన చేపలన్నీ మరి ఆ దరికి చేర్చి వదిలేశాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు వెంట వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ చేపలు తీసుకుంటూ, ఎవరు వండి చేపలు? పేతురు గారివి. పేతురు గారి చేపలు ఇవి. పేతురు గారు పట్టినటువంటి చేపలు. పేతురు గారు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో తినండి, తినండి, తీసుకెళ్ళండి అంటే నీ పేరు ఎలా ఉంటదంటే నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో ఆ ప్రాంతంలో నీ పేరు మారుమోగిపోయేలా చేస్తాడు. మారుమోగిపోయేలా చేస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో ఆ లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నా తల్లి యేసుక్రీస్తు ప్రభువారిని నా జీవితంలోనికి పరిచయం చేసినప్పుడు నేను తాటాకు గుడిసెలో ఉండేవాడిని. తాటాకు గుడిసెలో సంవత్సరం ఆకులు కుట్టించుకోవడానికి, మార్చడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిని నా జీవితంలోనికి తీసుకొచ్చి, ఇదిగో ఈయనే లోకరక్షకుడు, ఈయన నమ్ముకో, నువ్వెన్నటికీ ఈయన్ని విడిచిపెట్టకని అన్నప్పుడు దేవునితో నేను లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మరి ఒక్క ఇల్లు కాదు, అనేకమైనటువంటి ఇళ్ళు దేవుడు నాకు ఇవ్వగలిగాడు. ఆమేన్. నీ డొక్కు సైకిల్ నువ్వు మార్చరా బాబు, మేము చూడలేకపోతున్నామని నా స్నేహితులంతా కూడా నన్ను అపహాస్యం చేస్తూ ఉంటే, నేను దేవునితో లోతైన సంబంధాన్ని, నేను ఆయనతో లోతుగా నేను సంబంధం కలిగి ఉండడానికి నా భక్తి గల జీవితాన్ని నేను రోజు దినదినము నేను వృద్ధి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈరోజు సైకిళ్ళు కాదు, కార్లు, లక్షలాది రూపాయలు ఖరీదు చేసే కార్లలో దేవుడు నన్ను తిప్పుతున్నాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఎలా ఉంటాయంటే, ఆశీర్వాదాలు నీకు 2 టీవీలు ఇస్తే ఒక టీవీ ఇంకొకరికి ఇచ్చేస్తావు, 2 వాషింగ్ మిషన్లు ఉంటే ఇంకొక వాషింగ్ మిషన్ ఒకరికి ఇచ్చావు. ఇంక నీకు అవసరం లేదు, నాకు చాలు ఇంకని ఎన్ని పెట్టుకొని నేను ఖాళీగా పడున్నాయి కదా 2 దోణులు. ఆయన వచ్చేసరికి ఖాళీ దోణులు, ఒక్క చేప కూడా పడలేదు. అలాంటి పరిస్థితి నుంచి 2 దోణులు మునిగిపోయేంత ఆమేన్. చేపలు పడినప్పుడు నాకు వద్దు, ఆ చేపలు నేను తిన్నా, ఇంకా నాకు అవసరం లేదు, నాకు నా దేవుడు కావాలంతే. లోతైన భక్తి దేవుణ్ణి కోరుకుంటది, ఆమేన్. ఆశీర్వాదాలు కాదు. నువ్వు దేవుణ్ణి కోరుకుంటే ఆశీర్వాదాలు నీ వెనకాల వస్తాయి. అక్కడ ఆ 2 దోణులు చేపలు గనక పేతురు తీసుకెళ్ళుంటే స్టోరీ వేరేలా ఉండేది. భలే పండి ప్రభువా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలేదు, దోణులు మునిగిపోయేలాగా ఒక్కసారి కూడా పట్టలేదు ఆ చేపలు. వస్తాను ఇట్లన్నింటిని అమ్మేసుకుని అనలేదు, సమస్తమును విడిచిపెట్టేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, లోతైనటువంటి భక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ ఆశీర్వాదాలన్నింటినీ కూడా నువ్వేం చేస్తావు అంటే ఇతరులకు పంచిపెట్టేస్తావు. చాలు, నాకు నా దేవుడు ఉంటే చాలు, ఇలాంటివి 100 వస్తాయి. ఇలాంటివి నేను 100 ఇస్తాడు దేవుడు. ఈ ఒక్క ఇల్లు చూసి మురిసిపోవద్దు, ఈ ఒక్క కారు చూసి మురిసిపోవద్దు, ఈ ఒక్క ఉద్యోగం చూసి మురిసిపోవద్దు. ఈ రోజు నుండి, నేటి నుండి నేను నిన్ను మనుష్యులను పట్టేవాడిగా మారుస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేపలు పట్టడం అనేది ఆయన ఉద్యోగం. ఆ ఉద్యోగం చూసి మురిసిపోవద్దు. నేనిచ్చే ఉద్యోగంలోకి నువ్వు వచ్చేయి, నేనిచ్చే ఉద్యోగంలోకి నువ్వు వచ్చేయి. వచ్చేసాడా లేదా? వచ్చేసాడు. 2 దోణులు తీసుకొచ్చి ఆ ఒడ్డున చేర్చి, మీరు తినండి రా బాబు, మొత్తం పిలవండి, అందరిని పిలవండి, ఎంతమంది ఉన్నారు, చక్కగా ఈ రోజు అందరి ఇళ్లలో చేపల ఫ్రై, చేపల పులుసు ఏం చేసుకుని ఏం వండుకుంటారో తినండి, మరి నాకేం వద్దు, సమస్తమును విడిచిపెట్టి లోతు, నీ భక్తిలో ఉన్నటువంటి లోతు పెరిగే కొద్దీ, డెప్త్ పెరిగే కొద్దీ ఆశీర్వాదాలకు నువ్వు చూడవు. దేవుని కృపను బట్టి మొన్న వస్తూ ఆంధ్రప్రదేశ్లో గుత్తి ప్రాంతంలో బైబిల్ మిషన్ ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్కి వెళ్ళాం అనుకోకుండా. ఆ రోజు చాలా పెద్ద వర్షం పడుతుంది, అయినా సరే ఆ వర్షంలో వెళ్ళాం. అప్పటికి కొన్ని వేల మంది. అక్కడ ఇంకొక 2వ చర్చ్ కూడా ఉంది, అక్కడ భోజనాలు చేస్తాం. పెద్ద చర్చ్ ఉంది. అది లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచములోనే అతిపెద్ద సంఘముగా మరి 2021వ సంవత్సరంలో ఆఫ్టర్ కోవిడ్ మరి అది నమోదు చేయబడింది. ఆ సంఘాన్ని చూడడానికి వెళ్ళాం మేము, ఆ చర్చిని చూడడానికి వెళ్ళాం. నా కళ్ళు సరిపోలేదు, మన కళ్ళు చూడగలిగినంత లెక్క
మందిరం. ఇటు చూస్తే ఆ చివరి వరకు, ఇటు చూస్తే ఆ చివరి వరకు కొన్ని వేల మంది కూర్చుని ప్రపంచములోని అతిపెద్ద సంఘం గుత్తి అనే ఒక చిన్న పట్టణంలో కట్టబడిందండి. విస్మయం, విభ్రాంతి. దేవునితో లోతుగా కనెక్ట్ అయిపోయినప్పుడు దేవుడిచ్చేవి ఎలా ఉంటాయంటే నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. మేబీ ఆ పాస్టర్ గారు ఒక చిన్న సంఘం కావాలయ్యా నాకు, ఒక చిన్న మందిరాన్ని కట్టుకోవాలని ప్రార్థన చేశాడో ఏమో నాకు తెలియదు. కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటదంటే నేటి నుండి నేను నిన్ను మనుషులను పట్టేవాడిగా మారుస్తా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ లోతైనటువంటి భక్తి గల జీవితంలోనికి మనం వెళ్ళగలిగినప్పుడు మనం ఈ లోక సంబంధమైనటువంటి చూడండి, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తారు. గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ ఎంతకాలం స్టాండర్డ్ గా ఉంటుంది? దేవుని యొక్క గవర్నమెంట్ ఒకటి ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఆ గవర్నమెంట్ లో నువ్వు జాబ్ చేయగలుగుతున్నావా? ఆ గవర్నమెంట్ లో నువ్వు జాబును సంపాదించగలుగుతున్నావా? గాడ్స్ కింగ్డమ్ లో నువ్వు జాబును సంపాదించుకోవాలంటే దేవునితో లోతైనటువంటి భక్తి నువ్వు చేయగలగాలి. అంతకు ముందు రాత్రి వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చింది. జ్వరాన్ని గద్దించాడు, దెబ్బకు పారిపోయింది. సీమోని ఇవన్నీ చూస్తున్నాడు. ఎవరైనా దెయ్యాల్ని గద్దిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. రోగుల మీద చేతులు పెడితే రోగులు స్వస్థత పడుతున్నారు. పేతురికి అర్థమైపోయింది. నువ్వు లోతుకు నడిపిస్తావా అంటే, ప్రభువా రాత్రంతా ఆ లోపలే ఉన్నాను, ఒక్క చేప పడలేదు, ఒక్క చేప పడలేదు. నా నమ్మకం ఆ సముద్రంలో లేదు, నా నమ్మకం ఆ సముద్రంలో లేదు, నా నమ్మకం నా ప్రయత్నంలో లేదు, నా నమ్మకం నా ఎక్స్పీరియన్స్ మీద లేదు, నా నమ్మకం నా ప్రొఫెషన్ మీద లేదు, నా నమ్మకం నీ మాట మీద ఉంది. ఆమేన్. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా. ఇందులో మీకు ఏం కనబడుతుంది? ఎంత డీప్ కనెక్షన్ విత్ గాడ్. ఆ కనెక్ట్ అవ్వగలగాలి మనం దేవునితోటి. ఆ కనెక్ట్ అవ్వగలగాలి. మన కళ్ళారా చూసిన కార్యాలు, మన చెవులారా విన్నటువంటి కార్యాలను మనము తలంచుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే దేవునితో మనము మరింత ఎక్కువగా కనెక్ట్ అయిపోతాం. ఆ కనెక్ట్ అవ్వలేకపోవడం వల్లే కొంతమందికి తక్కువ ఆశీర్వాదాలు. తేడా ఏం లేదు, దేవుళ్ళో మార్పు ఏం లేదు. పేతురును దీవించిన దేవుడే నీ దేవుడు, పేతురును ఆశీర్వదించిన దేవుడే నా దేవుడు. దేవుడిలో మార్పు లేదు, కానీ ఆ కనెక్షన్ లోనే మార్పు ఉంది, ఆ లోతులోనే మార్పు. కాబట్టి ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక దోణెను లోతునకు నడిపించగలుగుతావా? దేవునితో పెనవేసుకునేంతలా, దేవునిలో మిళితమైపోయేంతలా, దేవునిలో అంటుకట్టబడేంతలా లోతైనటువంటి భక్తికి నువ్వు చేరుకోగలిగితే ఈ పేరు మారుమోగపోద్ది. ఆమేన్. పేతురు గారి చేపలండి, 2 దోణులండి, పట్టుకెళ్ళండి. డబ్బులు ఏమక్కర్లేదండి. దరికి చేర్చి విడిచిపెట్టి ప్రభు వెనకాల వెళ్ళిపోయాడండి. ప్రభు గారు ఆ పేతురు గారు ప్రభు వెనకాల వెళ్ళిపోయాడు. ఈ చేపలన్నీ మనకే, తినండి తినండి. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, అడుగుడి భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేస్తాను. 1 ఎకరం 2 ఎకరాలు కాదండి. మన దేవుడితో మన మన భక్తిలో లోతుంటే గనక భూమిని దిగంతముల వరకు, ఈ భూమి ఎంతుందో ఆ అంతము వరకు, అంచుల వరకు ప్రపంచాన్ని నాకు కావాలని అడగండి, దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఈ పట్టణమో, ఈ రాష్ట్రమో, ఈ దేశమో కాదు. దేవుని వాగ్దానం ఏంటంటే అడుగుడి, జనములను మీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను. భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగా ఇస్తాను. అడిగితే పెద్దది అడగండి. భూమిని నాకు దిగంతముల వరకు ఇస్తానన్నావు కదయ్యా. ఈ రాత్రి ప్రభువా
నీతో ఎలా అయితే పేతురు లోతైనటువంటి భక్తిని కొనసాగించగలిగాడో, ఆ భక్తిని నాకు దయచేయమన్నప్పుడు దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లోతైనటువంటి భక్తి గల అనుభవంలోనికి దేవుడి రాత్రి మనల్ని కూడా నడిపించునుగాక. ఆమేన్. తెహిలా సంఘములోని ప్రతి కుటుంబాన్ని దేవుడు లోతైనటువంటి అనుభవంలోనికి నడిపించునుగాక. ఆమేన్. దేవుడిచ్చే కార్యాలు, దేవుడు చేసే ఆ అద్భుతాలు, దేవుడు నీకు దయచేసే ఆశీర్వాదాలు చూసి నువ్వు విస్మయమందుదువుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి విభ్రాంతి చెందేటటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయనుగాక. వాటన్నిటికీ అవన్నీ మన జీవితంలో మనం పొందుకోవాలంటే రోజు రోజుకి ఆయన మీద నీకున్న ప్రేమ మరింత ఎక్కువైపోవాలి. రోజు రోజుకి ఆయనతో నీకున్న అనుబంధం మరింత ఎక్కువైపోవాలి. నీ భర్తను ప్రేమించిన దానికంటే, నీ కుమారులను నీ కుమార్తెలను నువ్వు ప్రేమించిన దానికంటే, నీ దేహమును నీ సౌందర్యమును, నీ అందమును, నీ శరీరమును నువ్వు ప్రేమించిన దానికంటే, నీ ఉద్యోగమును నువ్వు ప్రేమించిన దానికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగేంత లోతైనటువంటి భక్తి గల జీవితంలోనికి మనం వెళ్ళగలిగినప్పుడు మన ఖాళీగా ఉన్నటువంటి దోణెలు చేపలతో నిండిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించునా నావా నా జీవిత తీరమునా, నాపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా. దేవుడు నలిగినటువంటి మన హృదయాన్ని లోతునకు నడిపించినప్పుడు మన అపజయ భారంలో, మన జీవితం అనే తీరంలో నలిగిన మన హృదయం అనే నావను, దోణెను మనము యేసుక్రీస్తులో లోతునకు మనము నడిపించగలిగినప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి. నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుము, నా సేవ చేకునుము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ రాత్రి మా విశ్వాస నావను లోతునకు నడిపించే కృప దయచేయ. లోతునకు నడిపించే కృప దయచేయ. ఒడ్డు నుండే ఉండి, ఒడ్డును నిలుచుండి నీ గొప్ప కార్యాలు చూడాలని మేము ఆశపడుతున్నామేమో. ఈరోజు మా భక్తి అనే నావలను మేము లోతునకు నడిపించగలిగితే అప్పుడు మేము విస్మయం ఉందేలాగా, విభ్రాంతి నొందేవారిగా నీ ఆశ్చర్య కార్యాలు మేము చూస్తామయ్యా.
ఈ రోజు మా బ్యాంక్ బ్యాలెన్స్లు ఖాళీగా ఉన్నాయేమో ఆ నావల వలె. కొంచెము లోతుకి మేము నడిపించగలిగితే నావలు నిండిపోయినట్లు, వలలు పిగిలిపోయినట్లు, నైనా ప్రతి ఒక్కరి ఇంటిలో సమృద్ధిగా ధనము వచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా ఆరోగ్యం అనే నావలు ఖాళీగా ఉన్నాయేమో, దోణెలు. నేను నీతో ప్రభువా భక్తితో అయినా లోతుగా నేను వెళ్ళగలిగినప్పుడు నా రిపోర్ట్లు మారిపోతాయి, నా టెస్ట్ రిపోర్ట్లన్నీ మారిపోతాయి. నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నేను మరలా పొందుకోగలుగుతాను. యు విల్ రిస్టోర్ మై హెల్త్, మై లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతకాలం ప్రభువా నీతో లోతైనటువంటి సహవాసం లేక, నీతో లోతైనటువంటి నాయనా ఆ భక్తి లేక పొందుకోలేకపోయామయ్యా. మేము నిరాశ చెందడానికి, రాత్రంతా మేము శ్రమ పడినా కూడా ఏమీ పొందుకోలేకపోవడం, ఒక్క చేప కూడా పొందుకోలేకపోవడానికి మేము ఆత్మార్పణ చేయకపోవడమే కారణం. ఈ రాత్రి మీతో మేము లోతైనటువంటి భక్తి మేము చేయడానికి మీ కృప చూపించండి ప్రభువా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు. ఆధ్యాత్మిక లేమితో నీ ఖాళీ వలలను నువ్వు అల్లాడించుకుంటూ, నీ ఖాళీ వలలను నువ్వు శుభ్రపరుచుకుంటూ, నీ ఖాళీ వలలను నువ్వు దులుపుకుంటూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. లోతుగా లోతుగా నీ దోణెను నువ్వు నడపగలిగితే, దేవునితో నీ భక్తిని నువ్వు కొనసాగించగలిగితే అద్భుతాలు జరిగిపోతాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా దేవా. మరి పేతురు సీమోను లోతుకు నీ దోణెను నడిపించమన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి లోతుకు నడపగలిగాడు. దేవునితో తన సహవాసాన్ని, దేవునితో తనకున్న అనుబంధాన్ని, దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, దేవుని మీద తనకున్నటువంటి భక్తిని లోతునకు అతను నడిపించగలిగాడు. ఈ రాత్రి దేవా, మేమందరము మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి, ఒక మెట్టు పైకి ఎక్కడానికి, ఇంకనూ మేము నీతో లోతుగా మేము వెళ్ళడానికి we wanted to continue a deeper relationship with you, my Lord. ఒక డీపర్ రిలేషన్షిప్ ని మీతో మేము కలిగి ఉండడానికి మీ కృప చేయండి, దయచేయండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఖాళీగా ఉన్నటువంటి దోణెలు నిండిపోయి, వలలు పిగిలిపోయేంతలా, దోణెలు మునిగిపోయేంతలా సమృద్ధిగా ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మరి సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు వెంబడించాడు. ఏ ఒక్క చేపైనా పడలేదని ఆవేదన వ్యక్తపరిచాడు. 2 దోణెలు నిండిపోయినప్పుడు ఆ దోణెలు తీసుకొచ్చి దరిని చేర్చి విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి కదయ్యా. సమస్తమైన ఐశ్వర్యము నీ అరచేతిలో ఉన్నావు కదయ్యా.
ఈరోజు మేము వాటిని కోరుకునే కంటే నిన్ను కోరుకుంటే అవన్నీ కూడా ప్రభువా మేము ఇతరులకు పంచగలిగేలా ఉంటుంది. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. థ్యాంక్ యూ లార్డ్. అట్టి గొప్ప ఆధ్యాత్మిక స్థితిని మా అందరికీ కూడా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడకు ప్రభువా, సమాధాన అధిపతి అయిన రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సాయంకాల సమయం ముందు దేవా మాతో మాట్లాడడానికి దేవా ఆ మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా ఇదిగో తండ్రి నీ మాటలు మా మధ్య విత్తినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, విలువైన మాటలతో మా హృదయాలను తృప్తిపరిచిన వాడా, నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను అయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీతో కలిగి దేవా, నీతో కలిగి ఉన్న సంబంధం దేవా డీపర్ గా దేవా లోతుగా ఉండడానికి కృప చూపిస్తున్నవాడా, ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మేము పాలు తాగే స్థితిలో ఉండకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి బలమైన ఆహారం ఇచ్చి దేవా నీ సన్నిధికి దేవా మమ్మల్ని దేవా నీతో దేవా లోతుగా ఆత్మీయ జీవితాన్ని కడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతో లోతుగా ఆత్మీయ జీవితం ఉంటే దేవా అయ్యా ఇదిగో మా ప్రార్థనా జీవితం దేవా లోతైన ప్రార్థనా జీవితం ఉంటే కలిగి ఉంటే దేవా అయ్యా ఎటువంటి దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయో దేవా మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంత మంచి దేవుడు దేవా అయ్యా. ఇదిగో ఖాళీగా ఉన్న 2 తోనులు చూసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా కుటుంబాల్లో మా జీవితాలలో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఖాళీగా ఉన్న దేవా మా ధోరణి చూస్తున్నవాడో దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడో దేవా, నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఖాళీగా ఉన్న ధోరణిలో దేవా నువ్వు కూర్చున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మొదటగా నిన్ను ఆహ్వానించినప్పుడు దేవా మా ధోరణిలో దేవా అయ్యా నీ వాక్యముతో నింపబడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యంతో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసి పోషిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఇదిగో తండ్రి ఎంత ఈ లోకంలో కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా దేవా అయ్యా నీతో కలిసి దేవా సంబంధం దేవా లోతైన సంబంధం లేకపోతే దేవా నీ మాట చొప్పున మేము చేయకపోతే దేవా అయ్యా ఎన్ని చేసినా ఏం చేసినా దేవా అంతా వ్యర్థమే దేవా అయ్యా. నీ మాట చొప్పున దేవా చేసేవారిగా దేవా మా కుటుంబాలు కట్టుకోవడం కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పేతుని జ్ఞాపకం చేసుకున్నవాడా అయ్యా ఇదిగో తండ్రి పేతురు వంటి నీ మాట వినే దేవా దేవా ఆశీర్వాదాలు పొందుకున్న జీవితాన్ని మాకు దాయిచ్చమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆత్మీయ జీవితంలో బలపడ్డానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇందుకు పనికిరాని మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి పాపులమైన మమ్మల్ని దేవా అయ్యా నీ కృపలో వర్ధిలింపజేసి మాతో మాట్లాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ విలువైన దేవా దేవా ఇదిగో తండ్రి మర్మాలు రహస్యాలను దేవా మాకు తెలియజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీతో దేవా ఇదిగో కలిసి ఉంటే మా ధోనిలో నువ్వు ఉండుంటే దేవా అయ్యా మాకు మారు మనసు వస్తుందయ్యా, నీ రక్షణ వస్తుందయ్యా, నీ విస్మయం కలుగుతాదయ్యా, నీ ఆశ్చర్యం మా జీవితాల్లో కలుగుతాయి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ ఆశ్చర్యమైన అద్భుతాలు మా జీవితంలో కలుగుతాయా. ముందుగా నిన్ను కలిగి మా జీవితాల్లో ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మాట వినేవారిగా, గైకొనేవారిగా దేవా, పాటించేవారిగా దేవా మమ్మల్ని ఉంచున్నానయ్యా. వినేవారిగా ఉండకుండా దేవా వాటిని పాటించేవారిగా ఉన్నప్పుడు దేవా పేతురును దీవించినట్లు దేవా కూడా దీవించి ఆశించబడుతున్నారు. రజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా. చేపలు పట్టే జాలర్లుగా ఉన్న వారిని దేవా మనుషులు పట్టే జాలలుగా చేసే గొప్ప దేవుడో దేవా. నువ్వు అద్భుత దేవుడు అయ్యా, ఆశ్చర్యకారుడు దేవా. అయ్యా ఇదిగో మనుషుల జీవితాలను దేవా నీ చేతిలో దేవా రాజుల హృదయాలను నీటి కాలువలే మార్చావు దేవా. అటువంటి మా జీవితాలను దేవా నీకిష్టమైన మార్గంలో నడిపించే గొప్ప దేవుడో దేవా. అవునయ్యా, ముందుగా నిన్ను కలిగి జీవించే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నారు. నీకో తండ్రి నిన్ను మేము కలిగి జీవిస్తే దేవా నీలో ఉన్న దేవా ఆశీర్వాదాన్ని, ఘనతని, ప్రభావాన్ని దేవా మాకు దయచేసే గొప్ప
గొప్ప దేవుడు దేవా. అయ్యా నువ్వు మాతో ఉండబడొచ్చున్నారు, మా ధోరణిలో ఉండబడొచ్చున్నారు, మా కుటుంబంలో ఉండబడొచ్చున్నారు, మా జీవితాల్లో ఉండబడొచ్చున్నారు, మా ఉద్యోగ పరిస్థితుల్లో మీరు ఉండబడొచ్చున్నారు, మా ఆరోగ్య పరిస్థితుల్లో దేవా. అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. నీవు మా దక్షిణ హస్తాల పట్టుకుని దేవా నువ్వు నడిపించడొచ్చున్నానయ్యా. నీ మాట చొప్పున మేము చేసేవారుగా దేవా. అయ్యా ఇదిగో నీ దైవికమైన జ్ఞానంతో దేవా మమ్మల్ని లోకంలో నడిపించడొచ్చున్నానయ్యా. మా జీవిత అంతం వరకు దేవా మా దేవా ఇదిగో తండ్రి నీ మాట వినేవారుగా, గైకొనేవారుగా మమ్మల్ని చేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మనుషులను పట్టే జారలుగా దేవా. అయ్యా ఇదిగో పేతురు మార్చినవాడా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట విన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సేవలో వాడబడ్డానికి దేవా అయ్యా నీ పాత్రలుగా ఏర్పాటు చేసుకుంటావు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాట హిల్లా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నవాడా, వారిని మాటలు వింటున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ దేవా ఇగో నీ కొరకు ఉపయోగపడే సేవకులుగా మార్చడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయంతో దేవా అయ్యా నిన్ను కలిగి జీవిస్తున్నామయ్యా. అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నారు, నీ జాలికే వందనాలు చెల్లిస్తున్నారు. మమ్మల్ని చూచుచున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా పేతురు అప్తగానే ముట్టి స్వస్థపరిచిన వాడా. అయ్యా ఇదిగో తండ్రి అనేక మంది దేవా రోగులు ఉన్నారయ్యా. వారందరిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలు దాయిచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మంచి ఆరోగ్యాలతో దేవా ప్రతి బిడ్డను తల నుండి అరికాల వరకు దేవా నీ పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడుచున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నారు, మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నారు. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవా ఇదిగో తండ్రి దేవా మా జీవితాల్లో దేవా మేము ఊహించలేని వాటిని దేవా ఇదిగో తండ్రి దేవా గ్రహింపలేని సంగతులతో దేవా మమ్మల్ని బోధిస్తున్న వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అడుగుము దేవా జనములకి సొత్తుగా ఇస్తానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి మేము నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వాస్థ్యంతో మమ్మల్ని ఎమ్మడొచ్చున్నాను, నీ సొత్తుతో మమ్మల్ని ఎమ్మడొచ్చున్నాను, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరచవచ్చు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప దేవా అయ్యా విడిచిపెట్టని దేవ యాకోబు వలే దేవా నీ పాదాల పట్టుకుని దేవ అడుగుచున్నామయ్యా. మా కుటుంబాలను ఆశీర్వదించబడుచున్నారు. పట్టజాలత విస్తారముగా దేవా ఆ 2 దోణలు నింపిన వాడా ఇదిగో తండ్రి మా గిన్నెను కూడా నింపి పొర్లింప చేయడొచ్చున్నానయ్యా. అనేక మందికి దేవా ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని చేయబడొచ్చు అయ్యా ఇదిగో తండ్రి అనేక మంది దేవా మా దీవెన ఆశీర్వాదాలతో దేవా వారిని నింపడానికి దేవా అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నారు, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నారు, మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మటేల్లో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దేవా వారి జీవితాల్లో దేవా పట్టజాలంతో విస్తారంగా దీవించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి గిన్నె నిండి పొర్లింప చేయడొచ్చున్నారు, వారి ఆశీర్వాదాలతో నింపి దేవా అయ్యా అనేక మందికి ఆశీర్వకరంగా వారిని మార్చడొచ్చున్నానయ్యా. కృపగలవాడానికే వందనాలు చెల్లిస్తున్నాను, దయచేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో వాటి హిల్లాలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా నీ మహా కనికరాన్ని జాలిని చూపించబడుచున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి భారతీయ సిస్టర్ని దేవ మహేష్ గారిని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. బిడ్డలు ఎంతగాని సరిలో కనిపెడుతున్నారయ్యా. బిడ్డలను దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచబడుచున్నారు. లోకం అందరినీ దీవించి ఆశించి అభివృద్ధి పరచబడుచున్నాను. నీ కృపలో ప్రతి బిడ్డను దేవా నీ కొరకు వాడబడే పాత్రగా చేసుకోవచ్చున్నాను. నీ మాట విని దేవ పాటించేవారుగా ఉండడానికి కృప చూపించబడుచున్నాను. మనుషులు పట్టే జారలుగా దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట చెప్పునే దేవా మేము దేవా నీ చిత్తము చెప్పునే దేవా మేము నెరవేర్చడానికి దేవా నీ సహాయము నీ కృప నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ దేవా తోడుగా ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు
వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, కల్పన క్యాంపస్ ఇంటర్వ్యూకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.